పాపం అందామా లేకపోతే ఫాఫం అందామా నాకు అర్థమవుతలేదు. కానీ సికందర్ మన భాయిజాన్ ఏమైపోయిందనంటే ఏమైపోయాడు ముడతల ముఖమైన తర్వాత కూడా ఇంకా సినిమాలు చేసి ఊచి హెబ్ బిల్డింగ్ అని చెప్పి ఊతానంటే నడుస్తుందా అని చెప్పి బాలీవుడ్లో అందరు అంటారు. సికందర్ సినిమా మన రివ్యూలు చేసి యూట్యూబ్లో ఒకసారి కొట్టి చూడండి. సికిందర్ रिव्यू कैसा है भाई అని అంటే अरे कैसा है भाई ये घटिया सिनेमा है पूरा सर दर्द दे रहा था पिक्चर कब खत्म होता समझ में नहीं आ रहा है यार कहाँ से शुरू कहाँ से ख़त्म एकदम लूज सिनेमा. ఫీడ్బ్యాక్ ఆఫ్ సికందర్. నిజంగా చెప్పాలనంటే సల్మాన్ ఖాన్ సినిమాలు చేసుడు బంద్ చేయాలన్నా వద్దా మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. ఎందుకంటే ఈ సల్మాన్ ఖాన్ లైన్గా ఎన్ని ఫ్లాప్లు అయినాయో చూడండి. లైన్గా ఎన్ని ఫ్లాప్లు అయినాయో చూసుడు కంటే నేనేది చూస్తా అని చెప్పి మాట్లాడితే సినిమాల పిచ్చి మనకు లేదు కాబట్టి, ఎస్పెషల్లీ నాకైతే అసలే లేదు కాబట్టి, ఈ సల్మాన్ ఖాన్ ఎంతమంది జీవితాలను నాశనం చేసిండు అని అనేది ఒక పెద్ద ముద్ద ఉంటుంది. దాని మీద ఆలోచించాలి. సో ఆ ఉసురు అంచలంచలుగా సల్మాన్ ఖాన్కి ముట్టిందా అని అంటే ముట్టింది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. బాలీవుడ్ అనంటే వెనకటికి మనం చూసినాం ఫ్రెండ్స్, 3 ఖాన్లు అని చెప్పి చెప్పినారు. 3 ఖాన్స్ మన షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్. ఎట్లయిపోయిందని అంటే వీళ్ళ సినిమాలు ఏదైనా రిలీజ్ చేసినాయి అని అంటే ఆ రోజు ఒక నేషనల్ హాలిడే ఫ్యాన్స్ అందరూ అంతా ఇక ఇక గంట. ఇప్పుడు ఆ హాలిడే ఎట్లున్నది గిరీష్ అని అంటే గంట అంటున్నారు. సికందర్ కంప్లీట్గా సంకనాకిపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఇక లేటెస్ట్గా మీరు ఒక న్యూస్ చూస్తే అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలోనో ఎన్నో మాట్లాడినట్టు నాకు చిన్న గుర్తొచ్చింది. ఏంటంటే అమీర్ ఖాన్ ఈజ్ లీవింగ్ బాలీవుడ్, ఆయన యూట్యూబ్లోకి వస్తున్నాడు అని తెలిసింది. సో యూట్యూబ్ ఎవరైతే విమర్శ చేస్తారో యూట్యూబ్ ఇంపార్టెన్స్ అని అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది అలా అంటున్నాను. ఎందుకంటే మీరు మాలాంటి రైట్ వింగర్లను ఎట్లనో వినరు, సెక్యులర్ వాదులు వాళ్ళే కదా మీకు. సో వాళ్ళు చెప్తారు కదా మీకు యూట్యూబ్ ఇంపార్టెన్స్ అని. సో నేనేం చెప్తున్నానంటే ఇలా బాలీవుడ్లో అమీర్ ఖాన్ అనే ఈ బాద్షా, ఒకప్పటి బాద్షా ఇలా యూట్యూబ్లోకి వచ్చేస్తున్నాడు. మీరు ఇక రీజన్స్ ఏమున్నాయని అండర్స్టాండ్ చేస్తే పఠాన్ సినిమా కూడా మనం ఒకసారి డీకోడ్ చేసి చూస్తే పఠాన్ వాజ్ అ హిట్ కదా గిరీష్, ఏం మాట్లాడుతున్నావు, షారూక్ ఖాన్కి అయితే ఇది ఖచ్చితంగా వర్తించదు కదా అని చెప్పి మీరు మాట్లాడితే పఠాన్ సినిమా మీరు ఒకసారి రివ్యూ కొట్టండి. ఇన్ఫ్యాక్ట్ కాజల్ అగర్వాల్ కూడా వాట్ ఈస్ ద రియల్ ఇన్కమ్ దట్ హాస్ బీన్ ఎర్న్డ్ ఇన్ పఠాన్ అని చెప్పి కాజల్ అగర్వాల్ కాదు కజోల్ కూడా ఈ విషయం పైన ఒకసారి ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడినట్టు నాకు గుర్తున్నది వెన్ ఐ వాజ్ వాచింగ్ ది పఠాన్ రివ్యూ. అయితే ఇవాళ మీరు కూర్చొని చూసుకొని మాట్లాడితే ఒక థియేటర్ ఓనరు క్లియర్ కట్గా చెప్పిండు వెనకటికి ఏందనంటే నా థియేటర్లో కేవలం 40 టికెట్స్ బుక్ అయినాయి. ఇవన్నీ యూట్యూబ్లలో దొరుకుతాయి మీకు. కేవలం 40 టికెట్స్ బుక్ అయినాయి, 260 సీట్స్ ఎంటీ ఉన్నాయి. ఒక ఫోన్ వచ్చింది, హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేసాయి, మీ బ్యాంక్ అకౌంట్లలో పైసలు పడతాయి అని చెప్పి బోర్డు పెట్టిన గంటకు సినిమా స్టార్ట్ అయ్యే లోపల నాకు పైసలు పడ్డాయి అని చెప్పి చెప్పిండు. ఇలా 3 ఖాన్లై అట్టర్ ఫ్లాప్లు చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే బక్వాస్ సినిమాలు చూస్తున్నాం. వీళ్ళు ఎంతసేపు వెనకటికి ఎట్లుంటుండే అంటే ఒక స్టోరీ మీద ఉంటుండే, ఒక సినిమాటోగ్రఫీ మీద ఉంటుండే, ఒక థీమ్ ఉంటుండే, ఒక మెసేజ్ ఉంటుండే సొసైటీకి. ఈరోజు కేవలం ఈ 3 ఖాన్లను పెట్టి గోల్గా తిరిగి గంపల పడ్డట్టు బాయిల పడ్డట్టు సినిమాలు తీస్తానంటే ప్రజలు చూస్తారా అని చెప్పి నేను చెప్తున్నా. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఇప్పుడు మన హ్యారీ మెట్ సైజల్ అని చెప్పి షారూక్ ఖాన్ ఒక సినిమా తీసిండు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందులో సుమారు సినిమాకు మొత్తం 90 కోట్లు ఖర్చు అయితే 66 కోట్లే ఆ సినిమా జనరేట్ చేసింది. జీరో అని చెప్పి ఇంకొక సినిమా తీసిండ్రు, దాంట్లో 200 కోట్లు సినిమాకు ఖర్చు అయితే 89 కోట్లే కలెక్షన్ వచ్చింది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 300 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తే 151 crores వచ్చింది. మన లాల్ సింగ్ చెడ్డా మనందరికీ తెలుసు అమీర్ ఖాన్ మూవీ, 180 crores పెడితే 61 crores వచ్చింది. రేస్ 3 మూవీ 185 crores పెట్టుబడి పెడితే కేవలం 166 crores వచ్చింది. రాధే మూవీ 90 కోట్లు పెడితే కేవలం 18 కోట్లు వచ్చినాయి. ఏడుదాకా దిగజాడిపోయిండు సల్మాన్ ఖాన్ అని అంటే మీరు అర్థం చేసుకోవాలా, సల్మాన్ ఖాను ఈ వాచ్ పెట్టుకొని నడిపిన ప్రమోట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇగో అయోధ్య థీమ్ పెట్టి, ఇగో అయోధ్య రామ మందిరం కనిపిస్తున్నది, ఈ థీమ్ పెట్టి హిందువులను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసిండు. నేను చాలా సెక్యులర్ వాదిని, నేను చూడు వాచ్ ఎట్లా పెట్టుకున్నా అని చెప్పి కనిపించేటట్టు ఇది పెట్టుకున్నాడు. ఇది కనిపించేటట్టు పెట్టుకుంటాడా? నేను అందుకనే చెప్తా, వీళ్ళ అన్ని ఢోంగ్ నాటకాలు ఉంటాయి. వీళ్ళ చలామణి కోసం ఏదైనా చేస్తారు, ఏడుదాకానన్నా పోతారు, ఎవరితోనన్నా చేతులు కలుపుతారు, ఎవరినన్నా నాశనం పట్టిస్తారు.
ఈ వాచ్ పెట్టుకున్నాక కూడా సినిమా హిట్ కాలే. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ముస్లిం సర్కిల్స్లలో. అట్లెట్లా పెట్టుకుంటాడు మా భాయిజాన్ అయోధ్య వాచ్ అని చెప్పి గాయ గత్తర నడిచింది. అసలు వెనకటికి ముగ్గురు ఖాన్లను పెట్టుకొని చూస్తే ఎట్లుంటున్నాడు తెలుసా ఫ్రెండ్స్, కంప్లీట్గా ఒక సినిమా హిట్ ఆ గ్యారంటీ అనేది ప్రొడ్యూసర్లకు ఉండేదట. అయితే కంప్లీట్గా మన షారూక్ ఖాన్, అమీర్ ఖాను, ఇంకా సల్మాన్ ఖాన్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇప్పటిదాకా తీసుకుంటే, ఓన్లీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడా షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ అండ్ మన సల్మాన్ ఖాన్, ఈ ముగ్గురిది తీసుకొని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకుంటే దీని వాల్యూ 22,000 crores అంట. షారూక్ ఖాన్ది సపరేట్గా తీసుకొని చూస్తే 9,000 crores, మళ్ళీ మన సల్మాన్ ఖాన్ది తీసుకుంటే 7,000 crores అండ్ అమీర్ ఖాన్ది తీసుకుంటే 6,500 crores. నేను కంప్లీట్గా చెప్తలేను, అంటే చిల్లర దాంతో వదిలిపెడుతున్నా. సో ఇదంతా కన్సాలిడేట్ చేసి చూస్తే సుమారు 22,000 కోట్ల పైగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. షారూక్ ఖాన్కి అయితే కింగ్ ఖాన్ అని చెప్పి బిరుదిచ్చిండ్రు, అమీర్ ఖాన్కి అయితే పర్ఫెక్షనిస్ట్ అని బిరుదిచ్చారు, మన సల్మాన్ ఖాన్కి అయితే ఎంటర్టైనర్ అని చెప్పి ఒక బిరుదిచ్చిండ్రు. మళ్ళా కింగ్ ఖాన్ సినిమాలు ఏమాయి కింగ్ ఏడికి వాయ్, పర్ఫెక్షనిస్ట్ సినిమాలలో పర్ఫెక్షన్ ఎందుకు లేకపోయా, సల్మాన్ ఖాన్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయా అని చెప్పి మాట్లాడితే బాలీవుడ్ని ఒక పర్సనల్ ప్రాపర్టీలుగా వాడుకున్నారు వీళ్ళు. వాళ్ళకు నచ్చితే ఉంటాడు, వాళ్ళకు నచ్చిందే సంసారం, లేకపోతే ఖేల్ ఖతం దుకాణం బంద్. ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే వివేక్ ఒబిరాయ్ మాట్లాడుతున్నా. ఈ భాయిజాన్కి ఐశ్వర్యరాయ్తో బ్రేకప్ అయినప్పుడు వివేక్ ఒబిరాయ్ అలాగ అది చక్కర నడుస్తున్నప్పుడు వివేక్ ఒబిరాయ్ జీవితం, అప్పటికి వివేక్ ఒబిరాయ్ 2-3 హిట్లు కొట్టిండు. గ్యాంగ్స్టర్ ఏదో మూవీ ఉన్నది అప్పట్లో, ఏదో ఉన్నది అలా. వీళ్ళందరినీ సల్మాన్ ఖాన్ ఎట్లా అంటే ఆయనకు అనుకూలంగా ఉంటేనే ఉండాలా, లేకపోతే బ్లాక్ బగ్ పరిస్థితి తెలుసు కదా, అట్లనే బాలీవుడ్లలో కూడా బ్లాక్ బగ్లను తయారు చేసిన ఘనత మన ఈ ఖాన్లది. అనురాగ్ కశ్యప్ తేరే నామ్ సినిమాలో ఇగో ఈ నంగా పైల్వాన్కి ఇక్కడ ఛాతి మీద ఎంటికలు పెంచుకోరని ఆయన జరా థీమ్ ఉంటుంది అని అంటే ఈ మాట అన్నందుకు అనురాగ్ కశ్యప్ని జరిపేసిండు. తేరే నామ్ డైరెక్టర్ అసలు అనురాగ్ కశ్యప్ ఉండే, ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. ఇక రేణుకా గురించి నేను ఏం చెప్పాలా, ఇక మీరు ట్వీట్లు చూస్తే మీకే తెలిసిపోతుంది ఆమె ఎన్నిసార్లు నాకు సారీ కూడా చెప్పింది. అర్జిత్ సింగ్ ఈయన మస్కరపాన మజాక్ చేస్తే ఆయన కూడా తిప్పి కొడితే 2-3 సార్లు ఆయన సల్మాన్ ఖాన్కి సారీ చెప్పినా కానీ ఇన్లే. కాకపోతే అర్జిత్ సింగ్ ఉన్న టాలెంట్కి ఏం బీకలేకపోయింది నంగా పైల్వాన్. టాలెంట్ అంత గానం ఉండే అర్జిత్ సింగ్ కాబట్టి ముంగడికి పోయింది అది, ఈయన ఏం బీకలేకపోయిండు. సో ఈ సల్మాన్ ఖాన్ ఆర్ టు దట్ మ్యాటర్ అమీర్ ఖాన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఈ షారూక్ ఖాన్ బాలీవుడ్ని ఎట్లా నచాంచిండ్రు అని అంటే, ఒక షోలా నీల్ నితిన్ ముఖేష్ అని అనుకుంటా ఆయన పేరు కదా, నీల్ నితిన్ ముఖేష్, అరే ఏ నామ్ హే క్యా హై తెరా సర్నేమ్ క్యా అని అంటే డోంట్ మాక్ మై నేమ్ అని చెప్పి ఆయన తిప్పి కొడితే ఆయన ఏం చేసిరు అని అంటున్నా. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఏ నేమ్ హే యా అడ్రస్ హే అని చెప్పి మాక్ చేసిండు. కొంచెం సెన్సిబుల్ వ్యక్తి కాబట్టి సుశాంత్ సింగ్ ఈ చిల్లర నా కొడుకులతో ఎందుకు పెట్టుకోవాలా అని చెప్పి వదిలేసిండు. ఇవాళ బాలీవుడ్లలో కూడా ఈ సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్లకు ఎవరైతే హీరోయిన్లు వస్తారో వాళ్ళని క్యాస్ట్ చేస్తారు, వాళ్ళకి టాలెంట్ ఉందా లేదా గీదా అది పక్కకు పెట్టు. అయితే థ్యాంక్స్ టు కోవిడ్ అంట, నేను కోవిడ్ టైంలలో సినిమాలు మనం థియేటర్లకు పోయి చూడలే, ఓటీటీ మీద చాలా డిపెండ్ అయినాం. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి ఏడుదాకా దారి తీసినాయి అంటే స్టోరీ లైన్ మీద బాగా బిల్డప్ చేసినాయి థీమ్ని. యాక్టర్స్ కాకుండా స్టోరీ లైన్ మంచిగా ఉండి యాక్టింగ్ మంచిగా ఉంటే సినిమా ఆటోమేటిక్ హిట్ అవుతుంది. మనం ఇవన్నీ ఓటీటీలలో చూస్తున్నాం, ఎవడో ముఖం తెలియని వ్యక్తులు కూడా సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ బాలీవుడ్ ఎట్లయిపోయిందంటే హాలీవుడ్ లేదా నా మూవీ మంచిగా హిట్ అయింది కదా, చూసారు కదా జనాలు, చూసారు అదే మూవీ రీమేక్ చేసి పడుతుందాం, దాన్ని సీక్వెల్ తయారు చేద్దాం. ఇలా ఓటీటీ పుణ్యాన ఇవన్నీ అందరికీ కనబడుతున్నాయి. ప్రతిసారి అంటే అప్పుడు థియేటర్లలో పోవాల్సి వస్తుండే కాబట్టి కనబడలే. బట్ ఈ రోజులల్లో అబ్సల్యూట్గా అన్నీ మన ముంగట కనబడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆడియో చేంజ్ చేసుకొని కూడా మనం వినగలుగుతున్నాం. ఒకటే ఒక సినిమా రష్మికాది వచ్చినప్పుడు నేషనల్ క్రష్ అని చెప్పేసారు. ఫస్ట్ ఫిలింకే ప్రాపగాండా నేషనల్ క్రష్ అంటే వీళ్ళకి నచ్చాలా, వీళ్ళకి నచ్చితే వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఫస్ట్ ఫిలింకే నేషనల్ క్రష్. మళ్ళీ సుశాంత్ సింగ్ రాజ్పూత్కి అట్లా లేదా, ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ బాలీవుడ్లో స్టోరీ మీద కాకుండా వాళ్ళు ఏడ డిపెండ్ అయ్యినరు అని అంటే ఇలా మీరు అర్థం చేసుకోండి. బ్రహ్మాస్త్ర మూవీ కూడా ఏమైందో చూడండి, అదే మన దగ్గర చిన్న బడ్జెట్ మూవీ అయినా హనుమాన్ ఎట్లా పోయింది మనమందరం చూసినాం. ఇవాళ ఈ బాలీవుడ్ అనేది ఎట్లయిపోయిందనంటే సింపుల్గా ఒక మాట చెప్పాలనంటే ఖాన్ దాని
చోర్వుడ్ అయిపోయింది. మేము చెప్పింది కరెక్టా రాంగా? సికిందర్ శంక నాకిందా లేదా? ఈవెన్ పఠాన్ ఏదో హిట్ అంటారు కదా, దాంది కూడా నేను చెప్పింది వాస్తవమా కాదా వెరిఫై చేసుకోండి. షారూఖ్ ఖాన్ సినిమాలు బంద్ చేస్తా అంటాడు, అమీర్ ఖాన్ యూట్యూబ్లోకి వస్తా అంటాడు, మళ్ళీ సల్మాన్ ఖాన్ పీగనికి ఏం చేస్తున్నావు అని అంటున్నావు ముడతలు పడ్డ ముఖంతో. సో ఇలా భారతీయత ఉంటేనే, సబ్జెక్ట్ ఉంటేనే, ఇన్ఫ్యాక్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. ఎన్నో సినిమాలలో మనం చూసినాం, హోలీని అవమానిస్తారు, దివాళీని అవమానిస్తారు, అదే ఇలా పండుగలు మాత్రం చాలా సొక్కంగా ఉంటాయి. సో దిస్ బాలీవుడ్ హ్యాస్ బికమ్ ఖాన్ దాని చోర్వుడ్. భారత్ మాతాకి జై.